పెళ్ళైన కొన్ని సంవత్సరాలకి ఒక అందమైన ఆడపిల్ల పుట్టింది. ఆమె పేరే వెన్నెల. అయితే ఆమెకి వాళ్ళకి చాలా ఆస్తి ఉంది, ఇంటి నిండా పనోళ్ళు ఉన్నారు, ఏదనుకుంటే అది కాళ్ళ దగ్గరికి వచ్చేంత స్తోమత ఉంది. ఆ అమ్మాయిని అల్లారు ముద్దుగా పెంచుకుంటున్నారు, ఎందుకంటే చాలా కాలం తర్వాత పుట్టింది, ఒక్కగానొక్క కూతురు, సరిపోను ఆస్తి ఉంది. అందువల్ల చాలా అంటే చాలా గారాబంగా పెంచుతున్నారు. వాళ్ళకు తగ్గట్టుగానే అమ్మాయి చదువులోను, ఆటపాటల్లోనూ, అనుకువలోను ప్రతి దాంట్లో ముందంజలో ఉంటుంది. అలాంటి కూతుర్ని హాస్టల్లో ఉంచి చదివించడం ఇష్టం లేక మామూలు పల్లెటూరు అయినా సరే అక్కడ ఉన్న స్కూల్లోనే చదివించారు. ఇంటర్ వరకు అక్కడే చదివించారు నార్మల్గానే. తర్వాత ఇంటర్ అయిపోయిన తర్వాత డిగ్రీకి ఎలాగో ఊర్లో కాలేజీ లేక పక్క ఊర్లో ఉన్న హాస్టల్లో వేయాల్సి వచ్చింది. హాస్టల్లో వేశారు. హాస్టల్లో వేసినప్పుడు ఇంకా పాపను చూడ్డానికి వారానికి ఒకసారి పోయేది. వారానికి ఒకసారి తల్లిదండ్రి పోయినప్పుడు ఇంకా వాళ్ళ కూతురుకే కాకుండా హాస్టల్లో ఉన్న వాళ్ళ కూతురు ఫ్రెండ్స్కి సరిపోను పిండి వంటలు కానీ ఇంకా అన్నీ ఏవి కావాలంటే అవి తీసుకెళ్ళేటోళ్ళు. వాళ్ళ కూతురు ఫ్రెండ్స్కి ఏదైనా కష్టం వచ్చిందంటే, లేదంటే పేదరికంలో ఉన్న వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకి ఫీజులు కట్టడము, అలా ఆదుకోవడం చాలా చేశారు. అలా ఒక సంవత్సరం గడిచింది, రెండో సంవత్సరం గడిచింది. రెండో సంవత్సరం ఎగ్జామ్స్ అయిపోలేదు ఇంకా. ఎగ్జామ్స్ ముందే అమ్మాయికి ఒక ఫోన్ వచ్చింది, హాస్టల్కి ఒక ఫోన్ వచ్చింది, అమ్మాయిని అర్జెంటుగా ఇంటికి రమ్మని. ఇంటికి వచ్చి చూసేసరికి ఇంటి నిండా జనాలు, ఏం జరిగిందో తెలియని అయోమయ స్థితిలో ఆ అమ్మాయి. తర్వాత ఏం జరిగింది అనేది నెక్స్ట్ ఎపిసోడ్లో చెప్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. మన ఛానల్ని ఇప్పటివరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.